ఈరోజు చికెన్ కూర వండుతున్నానండి. ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. తర్వాత ఉప్పు, పసుపు, కారం, కొంచెం మిరియాల పొడి, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, కొంచెం నూనె, ఇవన్నీ వేసి కలిపేస్తానండి. కలిపేసానండి. దీంట్లో పచ్చి కొబ్బరి వేసి చేస్తాను కూర. చూస్తారు కానీ ఒక అరగంట నానబెట్టాలి. ముందుగా లవంగ, చెక్క, యాలకులు వేద్దాం. తర్వాత ఉల్లిపాయలు బాగా వేగాలి. ఇప్పుడు చికెన్ వేద్దామండి. ఇందాక కలిపి పెట్టాను చికెన్, ఒక గంట నానబెట్టాను మసాలాలో. తొందరగా ఉడికిపోద్ది నానబెడితే. కుక్కర్లో అవసరం లేదు. కొంచెం ఉడకాలండి నూనెలో. నూనెలో ఉడికిందండి చికెన్. ఇప్పుడేమో మసాలా వేద్దాం. కొబ్బరి, జీడిపప్పు మసాలా, జీడిపప్పు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కూర, చాలా బాగుంటుంది. కొత్తిమీర వేద్దాం. ఇప్పుడు సిమ్ మీద పెట్టి ఒక పావు గంట ఉడికిస్తే కూర రెడీ అయిపోతుంది. చికెన్ గ్రేవీ కూర అండి, చాలా బాగుంటుంది రొట్టెల్లో. చాలా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.